కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కరీంనగర్ జిల్లాలో ఒక లారీ బీభత్సం సృష్టించింది. ఒక చెట్టును ఢీకొట్టింది లారీ. హుజరాబాద్ మండలం మందాడిపల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు. క్యాబిన్ లో డ్రైవర్ చిక్కుకొని నరకయాతన అనుభవించారు. డ్రైవర్ ని బయటకు తీసేందుకు స్థానికులు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అక్కడికి చేరుకొని ఆ డ్రైవర్ ని బయటకు తీసి హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ లారీ డైరెక్ట్ గా వచ్చి ఒక చెట్టుని ఢీకొట్టింది. ముందు భాగం పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. ఆ ముందుగా ఉన్నటువంటి ఆ భాగానికి సంబంధించిన దాంట్లో ముందు ఫ్రంట్ పోర్షన్ లో ఒక్కసారిగా దగ్గరికి రావడంతో ఆ మధ్యలోనే చిక్కున్నాడు డ్రైవర్. చాలా నరకయాతన అనుభవించాడు. కింది భాగం కాళ్ళు మొత్తం కూడా ఆ ఒక ఐరన్ పార్టికల్స్ లో ఆ లారీకి సంబంధించి ముందు భాగాన్ని చిక్కుకున్నాడు. ఇక డ్రైవర్ కూడా అటువైపు అవతల వైపుగా కూర్చున్నాడు. ఆయన వేగంగా వచ్చినటువంటి లారీ చెట్టును ఢీకొట్టడంతో క్లీనర్ ఆన్ ది స్పాట్లోనే మృతి చెందారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. డ్రైవర్ని వెలికి తీసే పనిలో ఉన్నారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్న వారంతా కూడా అటువంటి ముందు భాగాన్ని మొత్తం కూడా తొలగించి ఆ డ్రైవర్ని బయటకు తీసే పనిలో ఉన్నారు. క్యాబిన్ మొత్తం కూడా ముందు క్యాబిన్ డ్రైవర్ కూర్చున్నటువంటి క్యాబిన్ మొత్తం కూడా దగ్గరగా అయిపోయింది, నుజ్జు అయిపోయింది. కుడివైపుగా లారీ డ్రైవర్కి ఎడమ భాగం మొత్తం కూడా ఆ చెట్టు లోపలికి చొచ్చుకుపోవడంతో క్లీనర్ అటువైపుగా కూర్చొని ఉన్నాడు. క్లీనర్ ఆన్ ది స్పాట్లో మరణించేశాడు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఒకసారి మనం చూస్తే జేసీబీ సహాయంతో కూడా క్రేన్ల సహాయంతో కూడా ఆ లారీకి సంబంధించినటువంటి ఆ భాగాన్ని ఒక త్రాడుకు కట్టి చాలా బలంగా లాగి ఆ ముందు భాగాన్ని మొత్తం కూడా ఇటువైపుగా తీసే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్ని అటు ఇటుగా మెల్లగా అక్కడి నుంచి తప్పించి ఆసుపత్రి నుంచి తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏం జరిగింది? ఈ యాక్సిడెంట్ గల కారణం ఏంటి? ఎస్ చంద్రశేఖర్, ఈ లారీ యాక్సిడెంట్ గల కారణం ఏంటి? అంటే ఇంత ఘోరంగా యాక్సిడెంట్ జరిగి క్లీనర్ స్పాట్లో మరణించడానికి కారణాలు ఎలా తెలుస్తున్నాయి? మనోజ్, శీతాకాలం కాబట్టి ఉదయం పూట కృష్ణా జిల్లా నుంచి గుజరాత్ వెళ్తున్నటువంటి లారీ లోడ్ తో వెళ్తున్నది. ఈ క్రమంలో మొత్తం మంచు దుప్పటి కప్పుకుంది కాబట్టి కనబడలేదు. దీంతో ఆ చెట్టుకు ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆర్ధనాదాలు దాదాపు 2 గంటల పాటు రక్షించండి, కాపాడండి అని చెప్పడం జరిగింది. స్థానికులు గమనించినటువంటి తర్వాత పోలీసులకి అలాగే ఫైర్ సిబ్బందికి స్థానికుల సహకారంతో బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. అన్ని కట్టర్ బట్టి కట్ చేశారు. దానిలో భాగంగానే ఆ క్లీనర్ ని బయటకు అతి కష్టం మీద తీసినప్పటికీ ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలో మృతి చెందడం జరిగింది. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి మెరుగ్గానే ఉంది అని చెప్పి చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మాందాపురం దగ్గర కెనాల్ ఉంటుంది, అక్కడ ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కెనాల్ దాటిన తర్వాత ఆ గ్రామ పరిధిలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. మనోజ్, రైట్. ప్రజెంట్ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇక్కడ చూస్తుంటే విజువల్స్ మీరు చెప్తున్న ప్రకారం కట్టర్ సాయంతో పూర్తిగా బాడీని కట్ చేసి ఆ డ్రైవర్ని బయటికి తీసుకొచ్చారు. కానీ సుమారుగా 1-2 గంటల పాటుగా అక్కడే ఆర్తనాదాలు చేస్తూ చాలా వరకు శ్రమించి ఆయన బయటికి తీశారు. ఆ సమయంలో ఆయనకు చాలా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. సో ఏంటి ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? సార్, మీరు అన్నట్టుగా ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. ఒక శారీరకంగా మానసికంగా కూడా చితికిపోయారు. ఆ 2 గంటల పాటు నరకయాతన అనుభవించారు. కాపాడండి అని చెప్పేసి ఆల్మోస్ట్ తాను బ్రతుకుతానా లేదా అనేటువంటి కోణంలో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత వీళ్ళందరూ కూడా చాలా కట్టర్ బట్టి సహాయంతోనే సమీపంలో ఉన్నటువంటి హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మల్టిపుల్ ఇంజ్యూరీస్ అయ్యాయి, కొంత బలమైనటువంటి గాయం జరిగింది. అయితే ప్రాణానికి ఏమి ప్రమాదం లేదని చెప్పేసి ఆ చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక 24 గంటలు అయితే కానీ చెప్పలేమని మరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఆయన డాక్టర్లు సమాచారం అందిస్తున్నారు. మనోజ్, ప్రజెంట్ క్లీనర్ కి సంబంధించి అంటే ఈ లారీ ఎక్కడి నుంచి వస్తోంది? వారి కుటుంబానికి సమాచారం అందించారా? లేదా, కృష్ణా జిల్లా నుంచి లోడ్ తీసుకొని గుజరాత్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాని పారిశ్రామికంగా గుజరాత్ లోనే ప్రధాన నగరమైనటువంటి గాంధీనగర్ కి వెళ్తున్నటువంటి సమయంలోనే ఉదయము తెల్లవారుజామున ఈ యాక్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు ఇప్పుడిప్పుడే ఎవరైతే మల్టిపుల్ ఇంజురీస్ డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, మొత్తం 3 ప్రయాణం చేస్తున్నారు. 3లో క్లీనర్ మృతి చెందినటువంటి విషయాన్ని కొద్దిసేపటి క్రితమే వారికి సమాచారం అందిస్తామని చెప్పడం జరిగింది. వారి కొద్దిసేపట్లో ఆ సమాచారం అందించే అవకాశం కనబడుతుంది. ఈ ఇద్దరికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆ ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. మనోజ్, రైట్. చంద్రశేఖర్, మొత్తం మీద హుజరాబాద్ ప్రాంతంలో జరిగింది ఈ యాక్సిడెంట్. కరీంనగర్ జిల్లాలోని హుజరాబాద్ మండలం మందాడిపల్లి ప్రమాదం చోటు చేసుకుంది.
పొగమంచు కారణంగానే తెల్లవారుజామున పొగమంచు చాలా తీవ్రంగా ఉంది. ముందు ఉన్నటువంటి ఆ వెహికల్స్ గమనించకపోవడంతో చాలా వేగంగా వచ్చినటువంటి ఆ వెహికల్ కాస్త ఆ లారీ కాస్త చెట్టు లోపలికి వెళ్ళిపోయింది. చెట్టు ముందు భాగానికి మొత్తం కూడా నుజ్జు చేసింది. లారీకి సంబంధించి క్లీనర్ మరణించాడు స్పాట్లోనే. డ్రైవర్ కూడా ముందు భాగం క్యాబిన్ మొత్తం కూడా నుజ్జు అయిపోవడంతో ఆ ఐరన్ ఉంటుంది కాబట్టి లారీ మొత్తం కూడా అదంతా కూడా ఆ వ్యక్తిని అక్కడే ఆపేసింది. 2 గంటల పాటుగా చాలా తీవ్రంగా శ్రమించిన తర్వాత ఎటకెలకి డ్రైవర్ని ఆ ముందు భాగం మొత్తం కూడా కట్ చేసి జేసీబీ సహాయంతో మొత్తం కూడా లాగి పడేసి ఆయన వెలికి తీశారు. కొంత తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది, కానీ క్లీనర్ మాత్రం మరణించినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా నుంచి గుజరాత్ వైపుగా వెళ్తున్నటువంటి లారీలో పొగమంచు కారణంగా హుజరాబాద్ ప్రాంతంలో యాక్సిడెంట్ చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది.